అమరావతి వేదికగా దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్. దేవరా సినిమా సెప్టెంబర్ 27 అత్యంత భారీ విడుదలవుతుంది ప్రపంచవ్యాప్తంగా. సో ఈ సినిమాకి ఇప్పటికే హిందీలో ప్రమోషన్స్ శరవేగంగా జరుపుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అక్కడ మీడియాతో ఇంటరాక్షన్స్ అయ్యి అక్కడ స్టార్స్తో ఇంటర్వ్యూలు పెట్టి సో చాలా హంగామా చేశారు ఒక 2-3 రోజులుగా. మరి అయితే ఇప్పుడు తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేస్తారు, హైదరాబాదా ఆంధ్రానా ఎక్కడా అని చెప్పి అందరూ డిస్కషన్స్లో ఉన్నారు. అయితే ఫైనల్గా అమరావతిలో పెట్టి గెస్టులుగా అటు చంద్రబాబు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇన్వైట్ చేస్తారని తెలుస్తుంది. సో చంద్రబాబు గారితో ఆల్రెడీ తారక్కున్న సంబంధం తెలిసిందే, వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారు. ఏదో బయట వచ్చిన అపోహలను పక్కన పెడితే వాళ్ళిద్దరు ఎంత బాగుంటారనేది అందరికీ తెలుసు. తారక్ పార్టీ కోసం ఏ విధంగా ఉంటాడు, ఎంత లాయల్గా ఉంటాడని తెలుసు. మరి చంద్రబాబు గారితో కూడా కలిసినప్పుడల్లా మంచిగానే ఫోటోలు ఇస్తూ మంచిగా మాట్లాడుతూ ఆ వీడియోలు కూడా మనం చూసాం. తాజాగా విజయవాడ ఫ్లడ్స్ కారణంగా ఎన్టీఆర్ గారు ఇచ్చిన ₹1 వరద సహాయం, దానికి కూడా ఇంకా ఆయన బాండింగ్ ఉందని చెప్పాలి. సో ఆయనకు అవసరం లేకపోతే ఆయన ఇవ్వడు కదా. సో ఆ ఫ్యామిలీ బాండింగ్ ఉండబట్టి ఆయన ముందుకు వచ్చి ఇదంతా చేశారు. సో చంద్రబాబు గారి కోసం అలాగే పవన్ కళ్యాణ్ గారితో కూడా ఇండస్ట్రీ పరంగా చాలా సంబంధం ఉంది, ఆయనకి చాలా మంచి బాండింగ్ ఉంది వాళ్ళిద్దరు రిలేషను. మనం త్రివిక్రమ్ గారు అరవింద్ సమేత లాంచింగ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం, సో ఆ ఈవెంట్ నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ అంతకుముందు కూడా ఒక రెండు మూడు సార్లు వాళ్ళు కలిశారు. సో వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందనేది ఫ్యాన్స్ అన్ని అపోహలే తప్ప బయట వాళ్ళు చాలా బాగుంటారనేది వాళ్ళకి తెలిసిన విషయమే. మరి ఈ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అమరావతిలో దేవరా ప్రీ రిలీజ్ వేడుక జరపాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అది కానీ జరిగితే నిజంగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులేవని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎన్టీఆర్ గారిని ఒకే ఫ్రేమ్లో చూడటం, వాళ్ళిద్దరు ఫ్యాన్ బేస్ ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుంచి కూడా కదిలొస్తారు జనం అని చెప్పొచ్చు. అలాగే అటు తెలుగుదేశం అభిమానులు జూనియర్ ఎన్టీఆర్కి ఉండేవాళ్ళు అందరూ కూడా ఈ మూమెంట్ ఒక మ్యూచువల్ మూమెంట్ అని చెప్పొచ్చు అభిమానులకి. సో మరి అది ఒక వేడుక పెట్టాలంటే చాలా పెద్ద గ్రౌండ్ చూసి చాలా లక్షలాది మంది తరలిస్తారు ఆ ఈవెంట్కి. మరి దాన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఫోర్సెస్ అంతా పెట్టి దాన్ని ఎట్లా ప్లాన్ చేస్తారు. ఒకవేళ అసలు నిజమే అయితే ఈ ఈవెంటే ఆకాశం హద్దురా అన్నట్టు ఉంటుందన్నమాట. అటు చంద్రబాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా అటు ఒక సీనియర్ లీడర్ ఉంటే వీళ్ళిద్దరూ ఫ్యూచర్ ఆఫ్ ద పాలిటిక్స్ అని చెప్పొచ్చు. మరి వీళ్ళ ముగ్గురిని ఒక ఫ్రేమ్లో చూడటం ఫ్యాన్స్ అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మరి ఈవెంట్ త్వరగా ఎప్పుడు పెడతారు, దేవరా రిలీజ్లోపు జరుగుద్దా లేదా తర్వాత ఏమైనా సక్సెస్ మీట్ పెడతారా? ఒక ఈవెంట్ అయితే అమరావతిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇక దేవరా ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గారు, మిక్కిలినేని సుధాకర్ గారు వీళ్ళు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు దేవరాని తెలుగు రాష్ట్రాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి అనేది మనం చూడాల్సి ఉంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ గారి కెరియర్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ రిలీజ్గా చెప్పొచ్చు. మరి చూద్దాం అసలు ఈ సినిమా ఎలాంటి ఈవెంట్స్ జరుగుతాయి తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలో, అటు పక్కన కర్ణాటక, తమిళనాడులో ఇంకెలాంటి ఈవెంట్స్ ప్లాన్ చేశారు.